హైదరాబాద్ లో గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. హబ్సిగూడలో ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో ఆఫీస్ను ఓపెన్ చేసి దాదాపు 500 మంది నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. ఒక్కొక్కరి వద్ద 5 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వసూలు చేసి పరారయ్యారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సిసిఎస్ ముందు ఆందోళన చేపట్టారు. ఇటు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం బయటపడింది. ట్రేడింగ్ లో అధిక లాభాలు ఆశ చూపడంతో సుమారు 400 నుంచి 500 మంది మోసపోయారు. వారి వద్ద నుంచి 150 కోట్ల వరకు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్ వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లో ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి వద్ద నుంచి 5 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు తీసుకున్నారని బాధితులు తెలిపారు. ట్రేడింగ్ చేసి ఎక్కువ లాభాలు ఇస్తాను, అమౌంట్ 5 నెలల్లో రెట్టింపు చెల్లిస్తానని కూడా నమ్మించినట్టుగా బాధితులు తెలుపుతున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో 500 మందిని మోసం చేశాడు. అమౌంట్ లో 2% లాభాలను వారానికి ఒకసారి చెల్లిస్తానని హామీ ఇచ్చి 2 నెలల పాటు లాభాలను చెల్లించారు. ఆ లాభాలు కొన్ని రోజుల పాటు ఇవ్వడంతో కూడా బాధితుల్లో ఒక నమ్మకం కలిగి పెద్ద మొత్తంలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్ డబ్బులతో రాజేష్ పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని రోజులుగా ఫోన్ లోకి కాంటాక్ట్ లోకి రాకపోవడం, ఇన్వెస్ట్మెంట్ లాభాలు కానీ అసలు డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో సందేహం వచ్చిన బాధితులు ఆఫీస్ కి వెళ్లి చూసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఆఫీస్ లాక్ ఉండడంతో సందేహం వచ్చి పోలీసులు కంప్లైంట్ చేసినట్టుగా కొంతమంది తెలుపుతూ ఉన్నారు. అయితే మొత్తం 500 మంది బాధితుల్లో కొంతమంది పోలీసులను ఆశ్రయించగా వెంటనే కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ పోలీసులు అతను కర్ణాటకలో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను ప్రాపర్ కర్ణాటక అన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఇంతమంది బాధితులని మోసం చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇవాళ అతన్ని సిసిఎస్ పోలీసులు కలిపి నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికి బాధితులు చాలా మంది సిసిఎస్ పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి మాకు న్యాయం చేయాలని కూడా చెప్తున్నారు. చాలా మంది కష్టాల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ కష్టాలను అధిగమించేందుకు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేశాము, లాభాలు వస్తాయని ఆశపడడంతో ఈ విధంగా జరిగింది. మాకు అసలు డబ్బులైనా వెనక్కి రావాలని కూడా బాధితులు మాకు న్యాయం చేయాలని కూడా సిచ్యువేషన్స్ అక్కడ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుస్మిత.